హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. ఇంకా కొన్ని పోస్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అవి ఏంటంటే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి అది 2025 నోటిఫికేషను. ఎన్ని వేకెన్సీస్ అంటే 1036 వేకెన్సీస్ని అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఆ పోస్ట్ నేమ్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇంకా సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా మీ ముందుకైతే తెస్తాను. అందరికంటే ముందైతే మీకు తెలిసేటట్లు చేస్తాను, మీకైతే షేర్ చేస్తాను. సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ అయితే January 7, 2025 నుంచి February 6, 2025 లోపలైతే అప్లై చేయాలి. ఎగ్జామ్ డేట్ అయితే అట్ ప్రెసెంట్ వరకు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకా ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపీస్ కట్టాక 400 రూపీస్ అనేది రిఫండబుల్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్తాం కదా, ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పటికే మనకైతే 400 రూపీస్ అనేది రివర్స్ రీఫండ్ అయిపోద్ది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 250 రూపీస్. వాళ్ళకైతే ఆ ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామ్ రాసేటప్పటికే 250 రూపీస్ టోటల్లీ రీఫండబుల్ అయిపోతుంది. ఫీజు మనం ఎలా పే చేయాలంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదంటే నెట్ బ్యాంకింగ్ త్రూగా కూడా మనం ఫీజుని అయితే పే చేయొచ్చు అనమాట. ఈ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్లో అయితే మాత్రం చాలా ఎక్కువగా పోస్ట్స్ అయితే ఉన్నాయి. అందులో మీకు షేర్ చేస్తాను ఏ పోస్ట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయో. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి 187 పోస్ట్స్ ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ 338 పోస్ట్స్. చీఫ్ లా అసిస్టెంట్స్కి సంబంధించి 54 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ విభాగానికి సంబంధించి 130 పోస్ట్స్ ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59 పోస్ట్స్ ఉన్నాయి. లైబ్రరీకి సంబంధించి 10 పోస్ట్స్. మ్యూజిక్ టీచర్ ఫిమేల్ వెర్షన్లో 3 పోస్ట్స్ ఉన్నాయి. ప్రైమరీ రైల్వే టీచర్ ఏమొచ్చి 188 పోస్ట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ వచ్చేసి 7 పోస్ట్స్ ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్టిక్ పోస్ట్స్ అయితే 12 పోస్ట్స్ ఉన్నాయి. సో భారీ వేకెన్సీస్ అయితే ఉన్నాయని అయితే చెప్పవచ్చు ఈ రిక్రూట్మెంట్లో. ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 to 45 ఇయర్స్ ఉండాలి. ఇంకా కొన్ని పోస్ట్స్కి అయితే ఏజ్ లిమిటేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే గవర్నమెంట్ రూల్స్ బట్టి అనమాట ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కోలా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పీజీటీ వాళ్ళకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఎనీ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ రెలవెంట్ సబ్జెక్ట్లో ఉండాలి. అదేవిధంగా విత్ బీఈడి ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మనం బీఈడి చేసి అయితే ఉండాలి ఈ జాబ్కి సంబంధించి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో డిప్లొమా, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్, బీఈడి అయితే ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి డిగ్రీలో. ఇంకా డిప్లొమా సర్టిఫికెట్ కూడా ఉండాలి. చీఫ్ లా అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ లా ఎల్ఎల్బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి అయితే బీఎస్సీ ఇన్ రెలివెంట్ డిసిప్లిన్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ప్రైమరీ రైల్వే టీచర్కి అయితే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బీఈడి, ఈ క్వాలిఫికేషన్ అంటే బీఈడి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే 50% మార్క్స్తో అయితే సరిపోతుంది. ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానికి వెబ్సైట్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో వెళ్ళి మనం అప్లై చేస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ది ఏముంటుందంటే సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్స్ ఉంటాయి. ఈ రెండిట్లో మనం క్వాలిఫై అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్కి వస్తే మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ అంటే మనకు మెడికల్ టెస్ట్ కూడా పెడతారు, అందులో మనం ఫిట్ అయి ఉండాలి.
నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, అంటే మన లోకల్ లాంగ్వేజ్లో మనం ప్రావీణ్యత అయితే పొందైతే ఉండాలి. సో ఈ అన్నిటినీ మనం సక్సెస్ అయితే మనకి జాబ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ప్రాక్టీస్ అవ్వండి, సక్సెస్ అవ్వండి లైఫ్లో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.